హలో అండి. హోటల్లో పొంగే పూరీల్లాగా మన ఇంట్లో కూడా పొంగాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, ఏ విధంగా కాల్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెలో తగినంత గోధుమ పిండి తీసుకొని అందులో కాసింత ఉప్పు, కాసింత నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మర్దన బాగా చేయాలండి. తర్వాతనే కాసింత నీళ్లు పోసి, అంటే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటా కలిపితేనే ఆ పిండికి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. అప్పుడే పూరీలు బాగా మృదువుగా బాగా పొంగుతాయి అన్నమాట. ఈ తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కుర్మా తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో నూనె, దానిలో పోపు గింజలు వేసుకొని, మరియు ఆనియన్స్ అనేది కోసగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక టమాటా పండు, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కుర్మా రావాలంటే ఎల్లో కలర్లో రావాలి కదా, అలా ఎల్లో కలర్లో రావాలంటే పసుపు, ఇంత పచ్చిమిర్చి వేయాలి. ఒట్టి కారం మాత్రం వేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి బాగా మగ్గాలంటే కాసింతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆ తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట. నీళ్ళు అనేది చాలా కొద్దిగానే పోసుకోండి. ఎక్కువ పోసుకున్నారనుకో ఎంత పిండి వేసినా కానీ అది లూజుగానే ఉంటుంది, తినడానికి అస్సలుకి రాదు. ఇప్పుడు అయితే గాన మనము 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న శనగపిండిని ఆనియన్స్ దానిలో వేసేయాలన్నమాట కుర్మాలో. అప్పుడు బాగా కలుపుకుంటే కొంచెం చిక్కదనంగా వస్తుంది. చూశారు కదా. ఇప్పుడైతే మనం పూరి కాల్చుకోవాలి కదా, అందుకు ఒక పక్కన అయితే నూనె పెట్టేసి వేడి చేసుకుంటున్నాను. ఇంకో పక్క అయితే పిండి ఉండలుగా చేసుకొని తిక్కుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. వీటిని నేనైతే పెద్ద పెద్ద పూరీలు అయితే చేయడం లేదు. అక్కడ నూనె కొంచెమే పెట్టుకునే కదా, అందుకు దానికి తగినట్టుగా మనం చిన్న వంటలే చేసుకొని చిన్న పూరీలాగా చేసుకోవాలి. నూనె దండిగా ఉందనుకో పెద్ద పూరీలాగా చేసుకోవాలి. ఆ విధంగా అదిగో చిన్న చిన్న పూరీలుగానే తిక్కుకుంటున్నానండి. పిండి అయితే బాగా నానిపోయిందండి. 10 నిమిషాలు పక్కన పెట్టేశాం కదా, అందుకని బాగా నానిపోయింది. మీరు కూడా టైం లేదనుకుంటే కన్నా కనీసం 5 నిమిషాలన్నా కానీ పక్కన పెట్టుకోవాలండి. మనం చపాతీ కానీ పూరికి కానీ మనం రేకులు రుద్దే పలక మీద రుద్దుతాం కదా, అలా రుద్దకుండా అది కింద పడిపోతూ ఉంటుంది. జాంకులు పిండి కదా, అందుకని నేను ఈ మ్యాట్ను మీషోలో తెప్పించుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు బండ మీద రుద్దకుండా, పలక మీద రుద్దకుండా, కింద పోకుండా ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నూనె కాగిపోయింది. మనం రేకులు తిక్కుకున్నాం కదండి, దానికి ఉన్న పిండి అల్లా డస్ట్ నల్లా ఇట్లా చేయితోటికి విదిలించుకోవాలండి. లేదంటే నూనె అంతా కర్రగా నల్లగా అయిపోతూ ఉంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క పూరి వేస్తుంటే ఎలా వంగుతుందో చూడండి. ఇలా పొంగాలంటే పిండిని బాగా కలుపుకోవడము, 5-10 నిమిషాలు పక్కన బాగా నాననివ్వడం అండి. అంతే. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే హోటల్ మాదిరిగా పొంగించుకోవచ్చండి పూరీలను. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది పూరి మరియు కర్రీ? ఈ రెండింటిని మీరు కూడా సింపుల్గా తయారు చేసుకోండి. ఎంత బాగా వచ్చాయో కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అసలుకు వీటిని. ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.